తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం. కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం వీరాభిమానానికి మచ్చుతునక ఈమె స్వాతంత్రోత్సవ వేడుకలకు కాకినాడకు విచ్చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ రాకను తెలుసుకొని ఆస్ట్రేలియా నుంచి ఆయన కావడానికి వచ్చినటువంటి ఈ వీరాభిమాని ఈమెను BR9 టీవీ కాకినాడ ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్ కార్యాలయంలో యాదృచ్ఛికంగా కలవడం జరిగింది. ఆమెతో ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం కాకినాడ లోక్సభ ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్ ఇంటి వద్ద ఉన్నాం. ఈరోజు ఇక్కడ మనం విశిష్టమైన వ్యక్తిని కలవబోతున్నాం. ఈమె ఆస్ట్రేలియా నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అభిమానంతో ఈరోజు విచ్చేసినట్టు అని చెప్తున్నారు. ఆవిడతో రెండు విషయాలు ముచ్చటిద్దాం. నమస్తే మేడం. నమస్తే. మరి మీరు ఆస్ట్రేలియా నుంచి వచ్చారంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంత దూరం నుంచి మీరు వచ్చారంటే మీరు పవన్ కళ్యాణ్ పట్ల ఎంత అభిమానం గౌరవంతో ఉన్నారో మా ప్రేక్షకులు అందరూ అర్థం చేసుకుంటారు. మరి ఆయన పట్ల అంత ఆకర్షితులు కావడం గల కారణం ఏమైనా ఉందా? దయచేసి తెలియజేస్తారా? ఆయన చిన్నప్పటి నుంచి నేను చాలా అభిమాని అండి. పర్టికల్గా పవన్ కళ్యాణ్ గారు చేసే పనులంటే ఇంకా అభిమానం. అందుకని ఆయనకి సపోర్ట్ చేయడానికి అక్కడి నుంచి వస్తున్నాము. మరి మీరు గతంలో ఎన్నికల సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఏమైనా పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారా? పాల్గొన్నాను. ఎలక్షన్స్కి ముందుగా డోర్ టు డోర్ చేసాము, క్యాంపింగ్స్ చేసాము, ర్యాలీ చేసాము. ఇలాగ అన్నీ అందరితోని కలిపి చేసి మొత్తానికి జనసేనాని కూటమిని విన్ చేశాము. తర్వాత సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా మళ్ళీ వచ్చాను. ఇలాగా నేను ఒక 5 times వచ్చాను అక్కడి నుంచి. చాలా సంతోషమైన గారు, మిమ్మల్ని కలిసాం. అభిమానం అంటే ఏ రీతిగా ఉంటుందో మీరు ఒక ఉదాహరణగా BR9 టీవీ భావిస్తుంది. మీ అభిమానం మరింత కొనసాగాలని, మరి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీలాంటి అభిమానంతో మరింత ముందుకు ఎదగాలని కోరుకుంటూ BR9 టీవీ ఫ్రమ్ కాకినాడ. నమస్తే.